సరే క్యాజువల్గా మాట్లాడి దివిసా అంటే నేను అప్పటికే భయపడ్డా. దివిస్ అంటున్నారు ఏంటి, మా హస్బెండ్ కూడా అదే అంటే నీకు పెళ్ళి అయిందా, అబద్ధాలు ఆడతావు ఎందుకు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే లేదు నాకు పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారని చెప్పాను. సరే ఒక ఫ్రెండ్గా మాట్లాడతాను కాంటాక్ట్ అని చెప్పేసి నేను ఇన్స్టా ఇచ్చాను ఫస్ట్. తర్వాత నెంబర్ తీసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిచ్చాడు. ఎలా అంటే ఇతనికి పెళ్లి కాలేదు అండ్ మా కంపెనీ చేస్తుంది, చాలా మంచి అమ్మాయి అలాగే ఎలాగంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నాతో మాట్లాడారు, వాళ్ళ మమ్మీ మాట్లాడింది, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడించారు మీకు? ఓకే, రాకేష్ వాళ్ళ ఫ్యామిలీతో. సరే నేను అప్పటికి సరే వాళ్ళ మమ్మీతో మాట్లాడిస్తుంటే చాలా మంచి అబ్బాయి ఏమో, సరే ఒక అమ్మాయి మీద రెస్పెక్ట్ ఉంది అంటే వాళ్ళకి తను ఒక్కడే, అమ్మాయిలు అంటే ఎవరు లేరు, తన రెస్పెక్ట్ ఉందని నేను కూడా మూవ్ ఆన్ అవ్వయ్యా. అంటే ఆ టైంలో నాకేంటంటే ఎవరు గైడెన్స్ లేదు, తిని గైడెన్స్ ఇచ్చేవాడు. సో యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు మూవ్ ఆన్ అవ్వాను. అంటే గైడెన్స్ అంటే ఆ టైంలో నాకు సపోర్ట్ గా నిలబడి నేను ఉన్నాను, ఎందుకు రా నువ్వు ఇలాగ డిప్రెషన్లోకి వెళ్తావు, నీ పిల్లలు ఏమవుతారని ఒక సపోర్ట్ చేస్తే సరే నేను మూవ్ ఆన్ అవ్వాను. సరే మంచి వాడే కదా అలాగే అలాగని. బట్ నాకు తెలియదు అప్పుడు ఎట్లా నేను మోసపోతాను అన్న ఒక టాక్ అయితే నాకు తెలియదు. తెలుసుంటే నేను అంత మూవ్ ఆన్ అవ్వపోను. అయ్యాము తిరిగాము అన్ని చోటలు, తను తిప్పాడు తిరిగాము. ఇంకా హస్బెండ్ వైఫ్ ఇంకెలా ఉంటారు అలాగా మొత్తం. ఓకే, చాలా అంటే చాలా మీరు అలా కనెక్ట్ అయిపోయాం.